హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఒక చిన్న పని, అది మంచి పని చేయటంతో నెగిటివిటీని పూర్తిగా పాజిటివిటీగా మార్చుకొని ఈ మధ్యలో అభిమానులను చాలా ఎంటర్టైన్ చేసి ఎంత మంచివాడు మా మంచు విష్ణు అని అభిమానులందరూ అనుకునేలా చేశాడు ప్రెసిడెంట్ మంచు విష్ణు. అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరు హీరోయిన్ల గురించి చెడుగా మాట్లాడినా, చెడుగా మార్కింగ్ చేసి వీడియోలు తయారు చేసిన, లేకపోతే తప్పుడు థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ని తీసుకుని వాళ్ళు కేవలం సబ్స్క్రైబర్ల కోసం కానీ, లేకపోతే కేవలం ఎంటర్టైన్మెంట్ అనే ఒకే ఒక్క మాటతో కానీ సెలబ్రిటీల జీవితాలతో, పర్సనల్ విషయాలతో ఆడుకున్నా కానీ ఈసారి కేవలం ఛానళ్ళు బ్యాన్ ఉండవు, డైరెక్ట్గా మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని తప్పకుండా దాదాపు 3.5-4 సంవత్సరాల నుంచి జైలు శిక్ష వేపిస్తాము అని మంచు విష్ణు చెప్పడం జరిగింది. అయితే ఇటీవల ఆయన అభిమానులతో మాట్లాడినటువంటి సందర్భాలలో కూడా వేణుస్వామి చేసినటువంటి ఒక పనిని చెయ్యకుండా ఆపినందుకు కూడా మంచు విష్ణుకి చాలామంది హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నారు. అంతేకాదు, మంచు విష్ణుకు ఈ మధ్యన ఒకే ఒక చిన్న పని చేయటం వల్ల అభిమానులు కూడా పెరిగిపోతున్నారు అండ్ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపుని సాధించుకుంటున్నారు మంచు విష్ణు అని చెప్పాలి. అసలు విషయం ఏంటంటే, శోభితా నాగ చైతన్యల గురించి తాను తన పర్సనల్ ఛానల్ అయినటువంటి వేణుస్వామి ఛానల్లో వాళ్ళ జాతకాలు చెప్తాను, కేవలం 3 సంవత్సరాలు మాత్రమే వాళ్ళు కలిసి ఉంటారు అని అనగానే, సో నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్లు అందరూ ఆయనకి ట్విట్టర్ ద్వారా మెసేజ్లు పెట్టారు. మేము ఏదో మాట్లాడినందుకు మా ఛానళ్ళ మీద బ్యాన్లు వేస్తున్నారు, మేము ఏదో ట్రోలింగ్ చేస్తున్నామని మా మీద ఇన్ని మాటలు మాట్లాడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా, మా ఛానల్స్ అన్నీ డిలీట్ చేస్తున్నారు కదా. మరి మంచు విష్ణు గారు, వేణుస్వామి లాంటి వాళ్ళు పర్సనల్ జీవితాల్లో చేతులు పెట్టి వాళ్ళ సొంత నిర్ణయాలే జాతకాలు అని చెప్తూ ఇంత ఇబ్బందికి గురి చేస్తూ చాలామంది ఇలా చేస్తూ ఉంటే, ఇప్పుడు నాగ చైతన్య శోభితల గురించి కూడా ఇలా చేస్తున్నాడు అని చెప్పి ట్విట్టర్లో మరి మా అధ్యక్షుడైనటువంటి మంచు విష్ణు గారికి ఈ విషయాలన్నీ నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్లు చెప్పటం జరిగింది. అయితే చాలా కంప్లైంట్స్ రావడం వల్ల మంచు విష్ణు చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఆ కంప్లైంట్స్ ఆధారంగా వేణుస్వామికి ఫోన్ చేసి మీ పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో కానీ, ఎలాంటి సెలబ్రిటీ ఛానల్స్లో కానివ్వండి, లేకపోతే ఏ ఇంటర్వ్యూల్లో కానివ్వండి, వేణుస్వామి గారు పర్సనల్ జీవితాల గురించి మీరు జాతకాలు చెప్పటానికి వీల్లేదు, రాజకీయ విశ్లేషణ కూడా చేయటానికి వీల్లేదు, కాబట్టి ఇది అభిమానుల కోరిక మేరకు నేను చేయటం జరుగుతుంది, ఒక మా అధ్యక్షుడిగా నేను చేయటం జరుగుతుంది. ఇలాంటి చర్యలు మీరు చేస్తూ పోతుంటేనే ట్రోలర్స్ పెరిగిపోతూ ఉంటారు, అప్పుడు దీన్ని ఎక్కడ ఆపాలి, కాబట్టి మీరు చేయటం అనేది ఆపండి అని మంచు విష్ణు గారు వేణుస్వామికి ఫోన్ చేసి చెప్పటంతో ఎందుకు వచ్చిన ఇబ్బంది అని అనుకున్నాడో మరి వేణుస్వామి, లేక ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా నాకు ఉన్న పేరు కూడా పోతుంది అని అనుకున్నాడో తెలియదు. కానీ ఇంకా ఎప్పుడూ తన జీవితంలో రాజకీయ విశ్లేషణ కానీ, లేకపోతే సెలబ్రిటీల జీవితాలను గురించి కానీ ఏ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడను అని TV9 ద్వారా, లేక NTV ద్వారా, లేక పర్సనల్ ఛానల్స్ ద్వారా తనకు ఇంటర్వ్యూస్ వచ్చినటువంటి ఏ సందర్భంలో, ఎలాంటి న్యూస్ ఛానల్లో కూడా ఎవరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినా నేను పర్సనల్ జీవితాల గురించి కానీ, రాజకీయ విశ్లేషణలు కానీ చేయను అని ఆ పనిని విరమించుకున్నారంట. ఈ విషయం తెలుసుకున్నటువంటి అభిమానులందరూ మంచు విష్ణు చేసిన ఒక మంచి పనికి ఇన్ని సంవత్సరాలు ట్రోలింగ్ చేసిన వాళ్ళంతా, అవును ఈయన నిజంగా మంచి అధ్యక్షుడిగానే మారుతున్నాడు, కానీ అధ్యక్షుడిగా మారిపోయే సమయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, సో అనవసరంగా మేమే ఆయన్ని ట్రోల్ చేశాం తప్ప
ఆయన నిజంగా ఇండస్ట్రీ గురించి మంచి వ్యక్తిత్వంతోనే ఉంటున్నాడు. ఇలాంటి మంచి పనులు ఇంకా మంచు విష్ణు చేయాలి అని అభిమానులు థ్యాంక్స్ చెప్తూ వీడియోలు తయారు చేస్తున్నారు. అంతేకాదు మరి ఆగస్టు ఎండింగ్లో కానీ నవంబర్లో కానీ రాబోతున్నటువంటి మరి ఇంకా డేట్ డిక్లేర్ కానటువంటి కన్నప్ప గురించి కూడా సినిమా మంచి హిట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.